కరోనా వచ్చి మనకు అంతమంది అనిపోయింది. కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు రోగాలు ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నిర్లక్ష్యం వహించద్దు. కొంచెం అనారోగ్యం అనిపించినట్లయితే, కొంచెం తలనొప్పి కానీ జలుబు కానీ కొంచెం జ్వరం వచ్చినట్టయితే దయచేసి ఇక్కడ ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న మందుగోళ్ళు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి వచ్చే మందుగోళ్ళు తీసుకోవాలి. లేదు ఇంకా మనకు మన పరిస్థితి మంచిగా లేదు అని చెప్పి మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొంచెం హాస్పిటల్లో చూయించుకొని మేము మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిర్లక్ష్యం అనేది వహించాలి. విష జ్వరాలు దారుణంగా ఉన్నాయి. చాలామంది చనిపోతున్నారు. కాబట్టి డెంగ్యూ జ్వరం వచ్చిందంటే మనం లేవని చికెన్ గుని వచ్చినా కానీ కాళ్ళ నొప్పులు వాపులు పోతలేవు, జ్వరం తగ్గినా కానీ వాపులు పోతలేవు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాలని గమనించాలి. దీన్ని ఉద్దేశించి ఒక పాట ఉంటుంది, మా అశోక్ అన్న గలంలో కూడా ఒక పాట విందాం.
పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి. మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. వర్షాకాలం పోయేంత వరకు మనం దయచేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి మీ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యం లోపల ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి సహకరించిన పంచాయత్ సెక్రటరీ గారికి మరియు ఆశా వర్కర్లకు, మన కారోబార్ గారికి, మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపు.